ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. సినిమా ఇండస్ట్రీలో ఒక విషయం చాలా కామన్. అవకాశాలు ఉన్నప్పుడు ఒక మాట, అవకాశాలు తగ్గిన తర్వాత ఇంకో మాట. ఇప్పుడు హీరోయిన్ తమన్నా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అలాంటి పెద్ద చర్చకే కారణమయ్యాయి. దాదాపు 20 ఏళ్లుగా తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి తమన్నా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. సౌత్ సినిమాలో హీరోయిన్లను ఎక్కువగా గ్లామర్ కోణాల్లో చూపిస్తారని, హీరోయిన్లు ఒకేసారి అందంగా కనిపించాలి, డాన్స్ చేయాలి, గ్లామర్ గా చూపించాలి అంటూ అన్ని విషయాలు కూడా ఒకటే విధానంలో మనం ఉండాలి అంటూ గ్లామర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే మొదలైంది ఈ చర్చ. ఇన్నేళ్లు ఎక్కడికి పోయావు, స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా కనిపిస్తుందా అంటూ ఒక వర్గం మాట్లాడుతూ ఉంటే మరొక వర్గం అవును చెప్పింది నిజమే కదా అని మరో వర్గం సమర్థిస్తోంది. కానీ ఈ కథ తమన్నాతో అయితే మొదలైంది కాదు, ముగిసేది కాదు. ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన తర్వాత అదే ఇండస్ట్రీ గురించి మాట్లాడినటువంటి హీరోయిన్లు గతంలో కూడా ఉన్నారు. ముందుగా తమన్నా కథ చూద్దాం. ముంబై నుంచి వచ్చినటువంటి ఈ అమ్మాయి తెలుగులో హ్యాపీ డేస్ సినిమాతో మన ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె జీవితం మారిపోయింది. తెలుగు ప్రేక్షకులకు అలరించి వాళ్ళందరి ఆదరణను పొంది తమిళ ప్రేక్షకులు కూడా ఆదరించారు. ప్రభాస్ తో చేసింది, ఎన్టీఆర్ తో చేసింది, రామ్ చరణ్ తో కూడా చేసింది, అల్లు అర్జున్ తో, అలాగే రవితేజతో, తర్వాత బాహుబలి లాంటి భారీ సినిమాల్లో కూడా భాగమైపోయింది. అంటే తమన్నాకు స్టార్డమ్ ఇచ్చినటువంటి సౌత్ ఇండస్ట్రీనే ఇప్పుడు ఈ విధమైనటువంటి చర్చలకు దారి తీసే విధంగా మాట్లాడడమే సరైనది కాదు అంటున్నారు. అందుకే ఇప్పుడు ఆమె మాటలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయేమో. కానీ తమన్నా ఒకటే కాదు కదా. తాప్సీ గురించి చూసుకుందాం. తనను కూడా గుర్తు చేసుకోవాలి కదా. జుమ్మంది నాథం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మిస్టర్ పర్ఫెక్ట్ లో యాక్ట్ చేసింది, వీరా చేసింది, గుండెల్లో గోదావరి, ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ సెటిల్ అయిన తరువాత తెలుగు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదండి. హీరో చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది అని చెప్పుకొచ్చింది. అప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు తీవ్రంగా స్పందించారు. స్టార్ అయ్యాక ఇప్పుడు గుర్తొచ్చిందా అని అడిగారు. తర్వాత రాధిక ఆప్టే తెలుగు సినిమాలు చేసింది, తమిళ్లో సినిమాలు చేసింది. ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో మహిళకు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడింది. తాను కూడా కొన్ని అసౌకర్యమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చి మళ్ళీ అదే చర్చ ఇప్పుడు కొనసాగుతుంది. అవకాశాలు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు, లేనప్పుడు ఇంకో విధంగా మాట్లాడుతున్నారనే ప్రశ్న. ఇలియానా విషయంలో కూడా ఇలాంటి చర్చలే జరిగాయి. ఒకప్పుడు టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్. పోకిరి నుంచి మొదలైనటువంటి వరుస హిట్లతో భారీ హిట్లే అందుకుందని చెప్పొచ్చు. కానీ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. తెలుగు పరిశ్రమ గురించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. అక్కడే అసలు ప్రశ్న మొదలైంది. హీరోయిన్లు అబద్ధం చెప్తున్నారా, లేక వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనుభవాలు చెప్తున్నారా? ఒకవేళ వాళ్ళు చెబుతున్నది పూర్తిగా అబద్ధమైతే ఎందుకు ఇంతమంది ఒకే తరహా మాటలు మాట్లాడుతున్నారు? మరోవైపు ఒకవేళ వాళ్ళు చెప్పింది పూర్తిగా నిజమే అయితే నయనతార ఎలా లేడీ సూపర్ స్టార్ అయ్యింది, అనుష్క ఎలా అరుంధతి చేసింది, సమంత ఎలా స్టార్ హీరోయిన్ గా నిలబడింది, సాయి పల్లవి ఎందుకు కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించింది? ఈ ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాల్సి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు కథ ఏంటంటే, పాత కమర్షియల్ సినిమాల్లో అయితే హీరోయిన్ చుట్టే కథ తిరిగేది. హీరో ఎంట్రీ అంటే పాటల్లో కనిపించే పాత్ర మాత్రమే. ఇది చాలా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఫార్మాలిటీ. ఇది తెలుగు మాత్రమే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ అన్ని చోట్ల ఉండేది ఇదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతుంది. అరుంధతి వచ్చింది, మహానటి వచ్చింది, ఓ బేబీ వచ్చింది, గార్గి వచ్చింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా వందల కోట్ల వసూలు చేస్తూ ఉన్నాయి. రీసెంట్ గా చూసుకుంటే మా ఇంటి బంగారం సమంత మూవీ కూడా దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ఇండస్ట్రీ మారిపోతుంది, కానీ పాత వ్యవస్థ పూర్తిగా పోయింది. అంతేకాదు అందుకే పూర్తి చర్చలు కూడా ఇప్పుడు మారిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. తమన్నా చెప్పినటువంటి ఒక్క మాట చాలా మందిని ఆలోచింపజేసింది. బాలీవుడ్ లో అయితే నటన చాలా, గ్లామర్ చాలా అనేది ఎందుకనే అవకాశాలు రావట్లేదు అనే కోణంలో కూడా, అలాగే
కొన్ని సౌత్ రెండు చేయాల్సి వస్తున్నప్పుడు ఈ మాటలు కొందరు సమర్థిస్తూ ఉన్నారు, మరికొందరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే తమన్నా కెరీర్ లోని ఎక్కువగా గ్లామర్ పాత్రలోనే కనిపించింది, ఐటెం సాంగ్స్ చేసింది, కమర్షియల్ సినిమాలు కూడా చేసింది. అప్పుడు సమస్య కనిపించలేదా అని అడుగుతున్నారు. మరోవైపు ఆమె అభిమానులు మాత్రం అనుభవం ఉన్న వ్యక్తి చెబుతోంది కాబట్టే వినాలి అంటూ ఉన్నారు. ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మాత్రం పక్కన పెడితే ఒక విషయం మాత్రం నిజం, సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన తరువాత అదే ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నటువంటి హీరోయిన్ల జాబితాలో ఇప్పుడు తమన్నా పేరు కూడా చేరిపోయింది. తాప్సీ, రాధిక, ఇలియానా, ఇప్పుడు తమన్నా అంటూ చాలా వరకు కూడా హీరోయిన్స్ వారి యొక్క అనుభవాలని చెప్పుకొస్తున్నారు అనే కోణంలో కూడా నడుస్తుంది. కానీ మరోవైపు అదే ఇండస్ట్రీలో అనుష్క, నయనతార, సమంత, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అందుకే ఈ డిబేట్ కు ఒకే ఒక సమాధానం లేదు. బహుశా నిజం రెండు వైపులా కొంచెం కొంచెంగా ఉండొచ్చేమో, ఇండస్ట్రీలో సమస్యలు ఉండొచ్చు, అదే సమయంలో అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఒకే ఒక ప్రశ్న వినిపిస్తుంది, తమన్నా నిన్ను స్టార్ ని చేసింది మాత్రం సౌత్ ఇండస్ట్రీనే, కానీ అదే సౌత్ ఇండస్ట్రీని ఇప్పుడు వేలెత్తి చూపించడం అనేది ఏ మాత్రం సరైనది కాదు అంటూ నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు. అయినప్పటికీ అభిమానులు చెప్పేటువంటి ఒకటే విషయం, ఎవరు కూడా ఉన్నతి లేనట్టుగా మాట్లాడరు. అలాంటిది ఎంతమంది హీరోయిన్స్ మాట్లాడుతున్నారు అంటే బహుశా అక్కడ ఏదో విషయం ఉండే ఉంటుంది కదా, నిజం కాస్తో కోస్తా ఉంటే ఉంటుంది కదా. ఎవరి విషయంలో జరిగింది ఇంకొకరి విషయంలో జరగాలని లేదు, అందరికీ ఒకే విధంగా అవ్వాలని కూడా లేదు అంటూ చెప్పుకొస్తూ ఉన్నారు. అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే సౌత్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా హీరోయిన్లకు అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు ఒక్కసారి ఫేమస్ అయ్యారు అని అంటే ఆ తర్వాత వరుస క్రమంలో హిట్లు అనేవి అందుకుంటారు, అవకాశాలు కూడా భారీ ఎత్తున వస్తాయి. ఆ తర్వాత ఒకటేసారి నేలమట్టం అయిపోయినట్టు కనిపిస్తున్నటువంటి హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు, అందులో చాలా జాబితాలే ఉన్నాయి. కానీ ఇది వరకు చూసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎలిగేషన్స్ అన్ని కూడా వీళ్ళు చేశారు. మరి నయనతార, అనుష్క, సాయి పల్లవి ఇలాంటి టాప్ మోస్ట్ లో ఉన్నటువంటి హీరోయిన్స్ ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో అంటే సౌత్ ఇండస్ట్రీలో వీళ్ళు అంతగా చలామణి అవుతున్నారంటే వీళ్ళకి ఎలాంటి ఎదురు దెబ్బలు తగలేదా, లేదు అంటే వీళ్ళు చెప్తున్నటువంటివి వీళ్ళకు తగలేదా అనే కోణంలో కూడా చాలా మంది కూడా వాళ్ళ యొక్క ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ హీరో చుట్టే సినిమా అంతా ఆడుతుంది అనేది ఇప్పటి మాట కాదు, ఒకప్పటి నుంచి వస్తున్నటువంటిది ఇదే మాట. హీరో చుట్టే సినిమా అంతా కూడా ఆడుతుంది, హీరోయిన్ ని ఒక ఎలివేషన్ గా మాత్రమే తీసుకునే సినిమాలు ఉన్నాయి, అలానే హీరోయిన్ కథా పాత్రలో కూడా ఎక్కువగా కనిపించే పాత్రలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ కామెంట్స్ అనేది నిజమా అబద్ధమా, అసలు తమన్నా మాట్లాడుతూ ఉన్నటువంటి వెనకాల ఏమి రహస్యం దాగి ఉంది, ఎందుకని సౌత్ ఇండస్ట్రీని ఈ విధంగా టార్గెట్ చేసినట్టు మాట్లాడింది, ఇదివరకు చేసినటువంటి రాధిక అలాగే తాప్సీ వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలాంటి మాటలు అనేది తీసుకొచ్చారు అనే విధంగా కూడా అభిమానులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరి మీరేమనుకుంటున్నారు తెలుగు ఇండస్ట్రీ గురించి, మన సౌత్ ఇండస్ట్రీ గురించి? మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.